రెడ్డి గారు విన్నారు కదా, గేట్ ఒక్కటే తెరిచామని చెప్తున్నారు. ఒక్కటి తెరిస్తేనే మీ మాజీ మేయర్ రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ పసియుద్దీన్ బాబా, ప్రజెంట్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ప్రజెంట్ మేయర్ విజయలక్ష్మి కూడా వెళ్ళడానికి రెడీ అయిపోయారు. కేకే కూడా వెళ్తారంటున్నారు. ఆయన మాజీ పీసీసీ అధ్యక్షుడు హోదాలో మీ దగ్గరికి వచ్చిన వ్యక్తి. ఇప్పుడు దానం నాగేందర్ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనపై అనర్హత వేటు వేయాలని కూడా కోరింది. ప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. బీజేపీ పై కూడా, గ్రేటర్లో బీజేపీ పై కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. బీజేపీ కార్పొరేటర్లను కూడా తీసుకునే ప్రయత్నంలో ఉన్నట్లయితే ప్రచారం జరుగుతుంది. అది కూడా మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు, శ్రీరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఒకటి, గ్రేటర్లో మొన్న ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి తెలుసు, బీజేపీకి తెలుసు. ఒక్క సీటు రాజాసింగ్ మినహా, ఎంఐఎం మినహా అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఎట్లా గెలిచినారు? కేసీఆర్ గారు పోయిన 10 సంవత్సరాల్లో కేటీఆర్ యాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఈ హైదరాబాద్ నగరాన్ని డెవలప్మెంట్ చేసిన తీరు, ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసినటువంటి తీరు, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయి వాళ్ళ వ్యాపారాలు కానీ వ్యవహారాలు కానీ వాళ్ళ జీవనాన్ని బ్రహ్మాండంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా, వితౌట్ ఎనీ రైట్స్ కానీ మరొకటి లేకుండా అద్భుతంగా హైదరాబాద్ నగరాన్ని మేము తీర్చిదిద్దాం. కాబట్టి ఇక్కడ ప్రజలు మాకు ఓట్లు వేశారు. ఇవాళ నాయకులను తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడు ఒక ఇంటర్వ్యూలో, మా మాజీ మంత్రి గారు. ఒకవైపు మీరు ఒక గేట్ తెలిసి ఒక మనిషిని తీసుకొని పోతే నాయకుని రూపంలో, మరో గేట్లోంచి మీకు లక్షలాది మంది ప్రజలు ఓట్లేసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉండి ఉంటే, రూరల్లో ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళందరూ మీ దగ్గర నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. మీరు అది గమనించట్లేదు. గతంలో మీకు కూడా జరిగిందా? అంటే గతంలో మీరు కూడా గేట్లు బార్లా తెరిచారు. దానం నాగేందర్ కూడా గేటు తెరిచి తీసుకున్న నాయకుడే. అలాంటి నాయకులను తీసుకోవడం వల్ల ఈవెన్ మీరు కూడా, అంటే మీరు పదవి లేకుండా వచ్చారు, వాళ్ళు పదవుల్లో అనుభవించి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిసిసి అధ్యక్షుడు, మాజీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న డి శ్రీనివాసన్ తీసుకొని రాజ్యసభ ఇచ్చారు, వెళ్ళిపోయాడు. మాజీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న కేకేని తీసుకొని పదవి ఇచ్చారు, ఆయన కూడా వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారని వార్తలు వచ్చాయి. ఈ రోజు అయితే వెళ్తారా లేదా చూడాలి. నో పార్టీ ఎక్సెప్షన్ లాగా తయారు 39 మంది. ఒకటి శ్రీధర్ రెడ్డి గారు, 39 మందిని గత 10 ఏళ్ళుగా వేరే పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను మీరు తీసుకున్నారు. ఇప్పుడు మీ సంఖ్య 39 అసెంబ్లీలో. నేను కళ్యాణ్ గారు మీరు చెప్పింది ఏది కాదనట్లేదు, ఇవన్నీ జనాలు కదా అని అయి ఉండొచ్చు, నేనేం కాదనట్లేదు. ఇప్పుడు నిజాలు బయట కనబడే వాటిని నేను ఎట్లా కాదంటాను? నేనేదో తోలు కప్పుకొని ఇప్పుడు మాట్లాడినంత మాత్రాన కొద్దిసేపటికి వాస్తవాలు జనాలు తెలీదా? ఇప్పుడు అవలగాడు వీడు ఇట్లనే మాట్లాడుతున్నా జనం అనుకుంటారు. నాకు అట్లాంటి అవసరం లేదు. నేనేమంటున్నా అంటే కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీల్లో ఆయా ప్రాంతాల్లో పరిస్థితుల నుంచి తీసుకున్నటువంటి మాట తీసుకుని ఉండవచ్చు కాక. కాకపోతే నేను ఏమంటున్నా అంటే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు. మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం. ఏమంటే కొంతమంది నాయకులను అప్పుడు తీసుకున్నారు, వాళ్ళు వద్దామని వాళ్ళ ఇంటెన్స్ చూపించారు, వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఏం చెప్పినారంటే, పక్క పార్టీ మేము బీఆర్ఎస్ పార్టీ అందరినీ తీసుకుంది, పక్క పార్టీ నాయకులను తీసుకునే వాళ్ళని ఉరేయాలి లాంటి కొన్ని మాటలు మాట్లాడినారు. బీజేపీలోనైతే అసలు మా సిద్ధాంతం అనేది లేకపోతే మేము తీసుకోమని గతంలో చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఇంతకుముందు ఒక మాట చెప్పారు రేవంత్ రెడ్డి గారు, ఏంటంటే మేము గేట్ తీస్తున్నామంటున్నారు. రోజు మీరు చేసేది గేట్ కీపర్ ఉద్యోగాలు చేస్తున్నారు, పెద్దలకి ఏం తీయట్లేదు, గేట్లు తీయడాలు మూయడాలు ఇదే కదా మీరు చేస్తున్నారు. ఈ గేట్ తీసేటప్పుడు ఎంత కప్పం కట్టించుకుంటున్నారో, ఎంత కప్పం చెల్లిస్తున్నారో, ఏమేమి మాటలు మాడుతున్నారో, ఏ డాక్యుమెంట్లు చూపిస్తున్నారో, ఏ డాక్యుమెంట్లు చూసి వీళ్ళు భయపడి వస్తున్నారో, ఇక అన్నీ ఉన్నాయి ప్రజల దృష్టిలో. ఇవాళ పోయేబట్టి చాలామంది నాయకులు ఏదో మొత్తం సికింద్రాబాద్ ప్రజలంతా ఉద్ధరిస్తారని నాగేంద్ర గారు పోతున్నారని చెప్పేసి, చేవెళ్ళ ప్రజలను ఉద్ధరిస్తారని రంజిత్ రెడ్డి గారు పోతున్నారని చెప్పేసి, లేకపోతే ఇప్పుడు పేర్లు వచ్చే వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన 3 పేర్లు నిజంగానే వాస్తవం అయితే మాత్రం ఇక అంతకంటే అధ్వానం ఉండబోదు. దాని గురించి నేను ఏమంటున్నా, ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు ఏం మాడాలి. ఇప్పుడు మీరు అన్నారు శ్రీరెడ్డి గారు, మీరు కూడా నేను 11 సంవత్సరాలు బీజేపీలో పనిచేసినాను, నిస్వార్థంగా పనిచేసినాను. నేనే పదవులు అనుభవించి నాకు ఎక్కడన్నా 100 ఎకరాలు పోయేది ఉంటేనో, లేకపోతే నేను షేర్లలో ఒకటి చెప్తున్నా, చెప్పనియండి, నన్ను చెప్పుకొని కదా, మరి మేము నిజాయితీ గుణంలో చెప్పుకోవాలి కదా. మీరు కూడా ఏమంటున్నారు కదా, మేము షేర్లలో ఇండ్లు కట్టో, లేకపోతే అక్కడ కట్టే అపార్ట్మెంట్కు లంగా పర్మిషన్ తీసుకోనో, ఎవరికో భయపడో రాలేదు. నాకు ఒక కారణం ఉండే, కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని ఉండే. కొంతమంది వ్యవహారశైలి నాకు నచ్చకనో, వాళ్ళు ఉంటే ఈ పద్ధతి ఇట్లనే పాడవుతుంది, ఈ పార్టీని వెరగనియరనే ఉద్దేశము, రకరకాల నా వ్యక్తిగత కారణాలు. ఐ నెవర్ క్రిటిసైజ్డ్ ఎనీబడి, ఐ నెవర్ మేడ్ అక్యూజ్డ్. నేను అదే అంటున్నాను, మీరు అన్న మాటే అంటున్నాను. పార్టీ విధానాలు నచ్చకనో, పార్టీలో ఇబ్బందులు ఎదురయ్యో, ఎవరైనా పార్టీ మారితే 100% దాన్ని మనం పెద్దగా తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే నాకు ఈ పార్టీ నచ్చలేదు, ఇక్కడ ఇబ్బంది అవుతుంది, వేరే పార్టీలో పోతాను. కానీ గెలిచిన 100 రోజుల్లో కళ్యాణ్ గారు 11 ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారితో నేను కొన్ని ఛానల్ పనిచేసిన,
రాజకీయ పార్టీలో పనిచేయడం అంటే అధికారం కోసమే కాదు అని నేర్చుకొని వచ్చిన వాళ్ళని పనిచేయ ఆయన అట్లే పనిచేస్తారు. రైట్, అదే ప్రకాష్ రెడ్డి గారిని కూడా చెప్తా, అడుగుదాం ఒక్క నిమిషం. నేనేనన్నా నా కార్యకర్తల కోసం నా కోసం పనిచేసిన వాళ్ళని బాధపడ్డా. నేను వస్తే బయటికి వాళ్ళు బాధపడ్డరు, ఒకనాడు నా మీద చేసి చూపించాలి ఎవరు. ఇవాళ కొంతమంది పోతుంటేనైతే వాళ్ళు ఎందుకు పోతున్నారు 100 రోజులే, అర్థం ఒక్క నిమిషం, 100 రోజులు కూడా 10 సెకండ్స్ అని చెప్తున్నా. కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు కేసీఆర్ టికెట్ ఇస్తేనే రాజకీయ జీవితం మొదలు పెట్టినోడు కూడా పోయారు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళని ఏమనాలి కూడా అర్థం కాదు. దయాకర్ లాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళారు, బొంతు రామ్మోహన్ ఎందుకు ఆయన వెళ్ళారు? బాబు ఆయన ఇప్పుడు నాసిర్ ఈవెన్ గరీబోడు దయాకరు బొంతు రామ్మోహన్ టికెట్ కోసం వెళ్తే టికెట్ కూడా రాలేదు. పశువు దయాకర్ నాలాంటి గరీబోడు అయిపోతే పోయింది అనుకున్నాం కానీ కోట్లాది రూపాయలు ఉన్న వాళ్ళకి ఏం పుట్టింది? బొంతు రామ్మోహన్ మీకు చట్టసభలో కూర్చునేటువంటి దుకాణం ఎక్కడిది, మీకు దివానం ఎక్కడిది? రైట్, అడుగుదాం. కేసీఆర్ గారు కూర్చోబెట్టిండు, రైట్, ఎట్లా పోతున్నారు? ప్రకాష్ రెడ్డి దయాకర్ ఒక్క నిమిషం, మీ దగ్గరకు వచ్చామో పెద్ద ఇమ్మీడియట్ గా పునీతులు అయిపోయేసి అన్ని వదిలేసి కాషాయ బట్టలు వేసుకొని పోయేసి దేవులకు జనాలకు సేవ చేస్తారనా? తప్పు చేయడానికి మరింత అవకాశం వస్తుంది, దాంట్లో పంచుకోవచ్చని కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఏమైనా 100 ఎకరాలు ఉంటో 50 వేసుకపోదామని తప్పితే నిజంగా ప్రజలకు ఏమైనా సేవ చేద్దామనా? ఇప్పుడు ఈవెన్ మల్లారెడ్డి కూడా మీ డీకే శివకుమార్ చుట్టూ మాట్లాడడానికి సభ్యత అడ్డం వచ్చి మరీ అంత బట్టలు ఇప్పుకోలేం కాబట్టి కొద్దిగా మాట్లాడలేం. కానీ కొంతమంది ఏం దరిద్రం అండి నాకు అర్థం కాదు. నేను ఒకటే విషయం అడుగుతున్నా, కనీసమైనటువంటి ఒక కృతజ్ఞత భావం, కనీసమైనటువంటి ఒక బాధ్యత, కనీసమైనటువంటి ఒక వ్యవహారం ఉంటుంది. ఎవరిప్పుడు ఇప్పుడు బేసిక్ ఏంది, మీరే అన్నారు ఎమ్మెల్యే ఆర్ ఎంపీ లేకపోతే ఒక ఎమ్మెల్సీ అట్లీస్ట్ ఇంకో ఏదైనా ఈ ప్రామాణికమైనప్పుడు ప్రజాసేవకి ప్రకాష్ రెడ్డో దయాకరో లేకపోతే శ్రీధరెడ్డి నాట్ అ మ్యాటర్ అనుకున్నప్పుడు, డబ్బులే మ్యాటర్ అనుకున్నప్పుడు క్వాలిటీ చర్చే లేదు. క్వాలిటీ ఎక్కడిది, సావు ఎక్కడిది, ఇంకేం లేదు. మనం తరాజు పట్టుకొని వచ్చినట్టు పరిస్థితులు ఉన్నాయి. నేనేమంటున్నాను, సరే ఆల్ సెడ్ అండ్ డన్ జరిగింది, నడుస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయే వాళ్ళకి నేను దయాకర్ అట్లీస్ట్ మీరైనా డోంట్ జస్టిఫై మా దగ్గర ఏదో బాగాలేక మీ దగ్గరకు వచ్చినాను కాదు. ఒక గంటకి టికెట్ ఇవ్వకపోతే నిన్ను మళ్ళీ ఏఎన్బిల్ తిట్టకపోకపోతే నా పేరు రాహుల్ రెడ్డి కాదు. నేను ఇప్పుడు బొంతు రామ్మోహన్ తీసుకుపోయినండి. ఒక్క నిమిషం బొంతు రామ్మోహన్ గారు పోయారు. నేను వారికి ఏం కష్టం కలిగింది, నేనేమంటున్నానంటే ఆయనకి ఏం కష్టం కలిగింది, నేను ఎందుకు అనాలే? టికెట్ కోసం పోయిండో ఏం కష్టం కలిగిందో పోయిండండి. ఇప్పుడు ఇచ్చిండ్రా మొత్తం హైదరాబాద్ అంతా ఓటింగ్లు పెట్టండి పాపం. ఆయనకే చెప్పారు ఇస్తారని. ఆల్మోస్ట్ మేము కూడా అనుకున్నాం దాకా మన రామ్మోహన్ గారికి టికెట్ వస్తుందని. ఇవాళ నాగేందర్ గారు రేస్ లో ముందుకు వచ్చారు, ఇచ్చేసారు. నాగేందర్ ఏంది సమయం ఉంది, ఇంకా ఏమన్నా రేస్ లో వేరేటోళ్ళు వేరే ఉంటే చేస్తాం దానికి ఉండి లేవు. కానీ సరిగా కానీ నేను ఏమంటున్నా, ఒక మాత్రం చెప్పండి, ఒకటే ఫైనల్ చెప్తున్నా. ఈ ఆస్తి దాచుకోగలుగుతామో అడిగిపోతే ఇదంతా మంచిగా ఇద్దని కొంతమంది భ్రమలు అంటున్నారు. ఎవరైతే ఆ రకమైన కళలు అంటున్నారో వాళ్ళ కళలు మిగిలిపోతాయి. ఇవాళ ఇంత మేరకు మోసం చేయడం అనేది కొన్ని వ్యవహారాలకి ఓవరాల్గానే మంచిగా అనిపిస్తలేదు. సరే మేము తప్పు చేసినావు, నువ్వు తప్పు చేసినావు కాదు, కానీ బాగా పదవులు అనుభవించి కూడా ఇప్పుడు మీరు 2-3 పేర్లు చెప్పినారు. అంతకంటే మళ్ళొకసారి ఈ రకమైన వ్యవహార శైలికి మాత్రం కొంత మేరకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజు ఏదో ఒక రోజు వస్తుందని అన్ని రంగాల్లో అసలు విషయం అయిందే చెప్పాలి. ఇప్పుడు అంతా దయాకర్ గారు మీ నుంచే అంత చాలా సమాధానాలు రావాలి ఇప్పుడు మీ నుంచే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలను ఓడిస్తామన్నారు, వాళ్ళు మళ్ళీ పార్టీలోకి వచ్చినా తీసుకోమన్నారు, వాళ్ళని ఉరేయాలన్నారు, రాళ్లతో కొట్టాలన్నారు పార్టీ మారిన వాళ్ళందరినీ. ఇప్పుడు పార్టీ మారడానికి గేటు తెరిచాలని ఆయనే ప్రకటించారు. సరే అఫ్ కోర్స్ దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకున్నారు, ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే ఎమ్మెల్యేలను తీసుకుంటామని చెప్పారు. ఓకే, ఒప్పేసుకుందాం. ఎందుకు మరి మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లలో మేయర్లను డిప్యూటీ మేయర్లను వేరే పార్టీల మీద గెలిచిన వాళ్ళకి కండువా కప్పి తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు? దానం నాగేందర్ ఆల్రెడీ ఇంకొకటి కంటిన్యూ ఉంది. దయాకర్ గారు ఒక్క నిమిషం ఇంకా చాలా ఉన్నాయి మీ దగ్గర మాట్లాడుకుంటే వినబడుతుంది. దానం నాగేందర్ ని తీసుకొని సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారు. అంతకుముందు బొంతు రామ్మోహన్ కి ఇస్తానని తీసుకున్నారు బీఆర్ఎస్ నుంచి. ఎందుకు ఇట్లా కొత్తగా పార్టీలో తీసుకొని ఎంపీ టికెట్లు ఇవ్వడం అవసరమా? మీలాంటి దయాకర్ లాంటి వాళ్ళు లేదా ఎంపీ టికెట్ అర్హులు కాదా? ఇప్పుడు అదే వచ్చింది సమస్య. కానీ గెలిపే లక్ష్యంగా పనిచేసే క్రమంలో కొన్ని సందర్భాలు ప్రత్యర్థి శిబిరాన్ని ఇబ్బంది పెట్టాలంటే కూడా కొన్ని సందర్భాలు అట్లా వస్తాయి. అవకాశాలు ఏముంటది? ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారికి అవకాశం ఎలాంటి వాళ్ళ పార్టీకి పెద్ద సమస్యనా? లేదు నాకు అవకాశం ఏంటంటే పెద్ద సమస్య కూడా కాదు. కానీ ఈ టైంలో కొంత రాజకీయ సమీకరణాల్లో, రాజకీయ వ్యవహారాల్లో కొన్ని తేడాలు కనిపిస్తున్న క్రమాన్ని ఎట్లా చూడాలనేది రాజకీయ పక్షంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కానీ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి బీఆర్ఎస్
క్రమేపీ ఏమంటాం దాన్ని డిక్లైనింగ్ స్టేజ్, దాన్ని కరెక్ట్ గా చెప్పాలంటే ఎవరు బీఆర్ఎస్ తో ఉండడానికి ఇష్టపడలేని స్థితి ఎందుకు వచ్చిందో అది శ్రీధర్ రెడ్డి గారే చెప్పాలి. ఎందుకంటే క్షేత్రస్థాయి నుంచి కూడా గతంలో మేమేమి వాళ్ళను రమ్మనుకున్నా సరే వాళ్ళు పోలోమని వచ్చే పరిస్థితి వచ్చింది. అంతకుముందే ఆయన దయాకర్ గారు తెలంగాణ ఒక్క నిమిషం అది అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికార మజాలో ఆ అధికార మత్తులో అలా కనిపిస్తుంటది మీకైనా వాళ్ళకైనా. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు డి శ్రీనివాసు, తర్వాత కె కేశవరావు లాంటి వాళ్ళు మీ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పని కథం అనుకుందాం అంతా. అదే అధికారంలో ఉన్నప్పుడు అలా కనిపిస్తుంటది. ఓకే చెప్పండి. కానీ ఇప్పుడు ఏమైంది, డిఎస్ గారు కూడా రావడానికి సిద్ధమైతే వారి కుమారుడు దాన్ని ఆపిండు. అదే ఆపరేషన్ కేకే గారు ఇప్పుడు నిన్న మన చర్చలు జరిగినాయి. ఇంకా చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ క్షేత్రస్థాయి నుంచి కూడా సర్పంచ్ అక్కడి నుంచి కూడా ఒక కదలిక మూవ్ అయింది కాంగ్రెస్ వైపు. అది ఎందుకు అనేది డెఫినెట్ గా బీఆర్ఎస్ ఆత్మ పరిశీలన చేసుకుంటది. కానీ ఈ ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో ధనమే ప్రధానమైనప్పుడు సమస్య రాజకీయం అవుతుంది. ఇక్కడ మనం ఆలోచించాలి. ఇప్పుడు మీరు అన్నారు ఎక్స్ ఒక పార్టీలో ఉన్నాడు వచ్చేస్తున్నాడు, ఈ పార్టీలకు రాగానే టికెట్ వచ్చేస్తుంది. ఆ మోడ్ ఏంటంటే కేవలం అధికారంలో ఉండడం వల్లనే వాళ్ళకి అర్హత వస్తున్నది. ఈ సిద్ధాంత రాద్ధాంతాలు, ఎక్స్పీరియన్స్లు, అసలు వాళ్ళకి పొలిటికల్ తెలివి ఉందా లేదా ఇదంతా కూడా చర్చే లేదు. ఇప్పుడు ఎంతో మంది జాయిన్ అయిన వాళ్ళకి అసలు కనీసం పార్టీ ఆలోచన విధానము దాంట్లో మీరు చూడండి ఏ పార్టీలోనైనా సరే డబ్బే అసలు అది ఉంటే మిగతా ఏమి అక్కర్లేదు. అందుకనే రాజకీయాలు ఇటు పాడుపడి కనీస సేవా ధర్మమో లేకపోతే కనీస రాజకీయ అవగాహన, రాజకీయాల్లో రాణించాలనే తపన కంటే కూడా ఆర్థిక అంశాలకు ప్రాధాన్యత అన్ని రాజకీయ పక్షాలు ఇస్తున్నాం. దాంట్లో మేమేం తక్కువ కాదని మమ్మల్ని కూడా కామెంట్ చేస్తారు. కానీ అసలు రాజకీయం ఏంటి? రాజకీయం అంటే ఈరోజు డబ్బే. డబ్బుతో పాటే అధికారం వస్తుంది. అరే పలాని ప్రకాష్ రెడ్డి గారికి అధికారం రావాలంటే డబ్బు ఉండాలి, దయాకర్ గారికి అధికారం ఉంటే డబ్బు ఉండాలి, శ్రీధర్ రెడ్డి గారికి ఉండాలి. ఇప్పుడు మనమంతా ఒక తరహా ఒక సీన్ ఇప్పుడు మీరు ఈ క్రమంలోనే చూస్తుంటారు, ఈ 2-3 నెలల క్రమంలోనే. కానీ అది ఎన్నో రోజులు ఉండే పరిస్థితి కాదు. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కృష్ణప్రసాద్ గారిది. ఇక్కడ బీజేపీకి వద్దనుకున్న వారు అక్కడ సీట్ వచ్చిన పరిస్థితి ఉన్నది. అంటే వాళ్ళు చూసే దృష్టికోణంలో నేను అసలు కొంతమంది పేర్లు విన్నా, జేడి లక్ష్మీనారాయణ గారు, తర్వాత ఎవరు జయప్రకాష్ నారాయణ గారు, ఇంకా గంట చక్రపాణి గారు కూడా వీళ్ళు బీజేపీకి వస్తారనే మాట కూడా నేను ఎక్కడో విన్నా. అంటే రాజకీయాల్లో ఒక మేలైన మార్పు కోసం ప్రయత్నం చేయడానికి ఏ పార్టీ కూడా ప్రయత్నం చేస్తలేదు. ఇది సమాజానికి పెద్ద సమస్యని. ఇప్పుడు అసలు కనీసం ఏం చేయాలనో తెలియదు, రాజకీయం అంటే ఏందో తెలియదు. ఏదో ఆ రియల్ ఎస్టేట్ అనో లేకపోతే అక్కడో ఇక్కడ కొన్ని ట్రేడింగ్ ఏదో దాంట్లో కొన్ని కోట్లు సంపాదించుకున్న వస్తుంటే అక్కడ పడేసి డబ్బుకు అంత ప్రాధాన్యత. ఒక చిన్న చేంజ్ కూడా కనిపిస్తుంది గతంలో బీఆర్ఎస్ ది మీది కంపేర్ చేస్తే. బయట ఉన్న ప్రచారమే మీకు చెప్తున్నాను, అది నిజమో అబద్ధమో మీరు చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి నాయకులను తీసుకున్నారు అప్పట్లో, కాంగ్రెస్ వాళ్ళని కానీ ఎమ్మెల్యేలను ఎవరినైనా అని ఒక ప్రచారం ఉంది. మీకు కూడా తెలుసు అది. అంటే మీ పార్టీ నుంచి పోయిన వాళ్ళకు డబ్బులు ఇచ్చారు, లేకుంటే ఏదో బెనిఫిట్ చేశారు అని. ఇప్పుడు కట్ చేస్తే మీకే డబ్బులు ఇచ్చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఈడీకి రఘునందన్ రావు ఈడీకి కూడా ఫిర్యాదు చేశారు, కొంతమందిపై చేయబోతున్నారట చెప్పారు, ఆయన ఓపెన్ గా చెప్పారు. ఇప్పుడు అదే సమస్య అవుతుంది. ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ కి వస్తుంటే బీఆర్ఎస్ ఎందుకు ఆ స్థితి వచ్చిందనేది భయపడుతున్నారు. మీరు ఎక్కడ వాళ్ళని టార్గెట్ చేస్తారో, ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెడతారో అని భయపడుతున్నారు. అది బీఆర్ఎస్ దుస్థితి కాదు, కాంగ్రెస్ భయపడుతున్నారు. దీంట్లో మీకు అర్థమవుతుంది కదా, తప్పు చేసినోడు డబ్బిచ్చి మళ్ళీ వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తే ఇక్కడ తప్పు చేయడానికి గ్యారంటీ చేస్తాడు, గ్యారంటీ చేస్తాడు. ఇది కదా నేను అంటున్నది. ఇప్పుడు తప్పు చేయడం ఇప్పుడు నేను ఏమంటున్నంటే అసలు ఇప్పుడు దయాకర్ అనేటోడు ఎందుకు కొంచెం స్పెషల్ కేసు అయింది మీకు, మీడియాకైనా మిగతా వాళ్ళకి ఏది ఇవ్వట్లేదు మీకు, దగ్గర దాకా వచ్చి పోతున్నాయి పదవులన్నీ. కాదు ఫస్ట్ ఏమైంది, 2014లో ఓడిపోయినాం ఉన్నాం, 2018లో ఓడిపోయినాం ఉన్నాం, పార్టీ కొరకు కొట్టాం, 2023లో గెలిచినాం ఉన్నాం, ఏది రాకున్నా ఉన్నాం. ఇక గిట్ల రాజకీయాలు చేసేటోడు మిగతా పార్టీలలో లేడనే దయాకర్ స్పెషల్ అయ్యింది. కానీ అసలు ఏ తరహా రాజకీయాలు చేస్తున్నాం అనే దాని దగ్గర మాత్రం మేము ఆత్మపరిశీలన చేసుకుంటాం. కానీ ఇది రాజకీయం అయితే కాదు. మహోత్కృష్టమైన ఈ రాజకీయాలంటే ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేవి, వాని జీవితాల్లో మార్పులు తెచ్చుకునేవి కాదు.
మొన్న వాడు కామన్ గుండి ఓ 100 కోట్లు 200 కోట్లు సంపాదించుకొని ఇటుకొచ్చేసి ఎమ్మెల్యే అయిపోయి స్టేటస్ పెంచుకునేది కాదు. ఇప్పటి వరకు స్టిల్ టుడే మేమేం కాలే. అయితే అద్దంకి దగ్గరికి కూడా పోయిందా? ఫైనల్ గా ఒకటి చెప్తున్నాను మీకు. కంటోన్మెంట్ ఆల్రెడీ టికెట్ కోసం రేస్ లో మీరు కూడా ఉన్నారు నాకు తెలిసేది అనుకోండి. అయితే కంటోన్మెంట్ దయాకర్ లాంటి ఇలాంటి త్యాగదనులు ఉంది టికెట్ ఆశిస్తుంటే అక్కడ శ్రీ గణేష్ మొన్న బీజేపీ నుంచి పోటీ చేస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. మన టికెట్ ఇవ్వడానికా లేకుంటే ఎందుకో చెప్పిండు సీఎం గారి హామీతోటి వచ్చినని చెప్పిండు ఆయన. సరే ఇప్పుడు ఒక్కసారి వాస్తవానికి అంటే కళ్యాణ్ గారు ఇప్పుడు సమస్య ఏంటంటే నేను తుంగతుర్తి తర్వాత ఏ టికెట్ ఎవరిని అడగట్లేను, గుర్తుపెట్టుకోండి. అవకాశాలు వస్తే తీసుకోవడం తప్పితే అడగడం అనేది నేను బంద్ చేసిన. ఎందుకంటే దాని విషయంలో ఈ రేస్లో ఇట్లాంటి రేస్లో దయాకర్ ఉండలేడు. ఎందుకంటే ఇప్పుడు ఇంత బతికి శివరాకర్కి వచ్చి ఇట్లాంటి కొట్లాటల్లో బలైపోతావా ఏందనే సమస్య కూడా ఉన్నది. కొంత మాకింత విలువ ఉన్నది, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గౌరవం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ కొరకు ఏ పదవులు రాకపోయినా కొట్లాడుతున్నామన్న ఒక పేరు ఉన్నది. కానీ ఈ పోటీలు ఉన్నాయి కదా, ఏదో ఈయన వస్తే ఆడొస్తాడు అల్టిమేట్ గా ఫైనల్ గా చెప్పండి, మీరు ఏం చేయబోతున్నారు? తెలంగాణ ఎవరు వస్తే వాళ్ళని పార్టీలో చేర్చుకోవడమే మీ లక్ష్యం. ఇప్పుడు ఒక గేట్ తెరిచారు, మిగిలిన గేట్లు ఎప్పుడు తెరుస్తారు? ఇంకా ఏంటి మీ లక్ష్యం? ఏంటి అంటే అందరినీ చేర్చుకోవాలంటే ఈ ఆటలో మేము గెలవాల్సిందే. దాని కొరకు ఇప్పుడు నేనే చెప్తున్నా కదా, నేనే కూల్ గా కామ్ గా ఉంటున్నాను. ఎందుకంటే పార్టీ ఆలోచన ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవాలి, మేము బీఆర్ఎస్ ని ఎదుర్కోవాలి. బీఆర్ఎస్ ఓడిపోయినా బలహీనంగా లేదు, బీజేపీ ఎక్కువ మంది లేకపోయినా బలహీనంగా లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి గారు కానీ మా కేబినెట్ కానీ వీళ్ళంతా తీసుకునే నిర్ణయాల్ని మేము సమర్థించాల్సి వస్తుందంటే పార్టీ అధికారం అనేది సస్టైనబిలిటీ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. ఇంత చేసిన తర్వాత కాబట్టి క్లియర్, ఎవరు వస్తే వాళ్ళను డబ్బులు ఇచ్చొచ్చినా తీసుకుంటారు, డబ్బులు ఇచ్చైనా తీసుకుంటారు, అంతే కదా? మేమేం డబ్బులు తీసుకుంటలేము సార్, మేమేం డబ్బులు ఇస్తలేము. ప్రేమతో వస్తున్నారు, ఆ ప్రేమతో వస్తున్నారు, మీరు ప్రేమతో. ప్రకాష్ రెడ్డి గారు, అన్ని పార్టీలు ఇందులో ఏ పార్టీ అతీతంగా కనిపించట్లేదు, ఇంక్లూడింగ్ బీజేపీలో మీరు 17 మంది ఎంపీల టికెట్లు అయితే దాదాపు 2 ఇంకా పెండింగ్ ఉన్నట్టున్నాయి. అందులో కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహాయిస్తే మొదటి నుంచి బీజేపీ మూలాలు ఉన్న వారెవరు లేరు. ఎందుకు ప్రకాష్ రెడ్డికి అర్హత లేదా? ప్రకాష్ రెడ్డి మొదటి నుంచి బీజేపీలో ఉన్న నాయకుడు, కరడు కట్టిన బీజేపీ కార్యకర్త, బీజేపీ కోసమే బ్రతుకుతున్న నాయకుడిగా బీజేపీలో కూడా చాలామంది చెప్తుంటారు మీ గురించి. అంటే మీలాంటి వారికి 17 మందిలో అర్హత లేదా, 119 మందిలో అర్హత లేదా పోటీ చేయడానికి? ఎందుకు ఇట్లా తెచ్చుకొని ఇవ్వాల్సిన అవసరం వస్తుంది మీకు? సార్ గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ. కళ్యాణ్ గారు, ఈరోజు పరిస్థితి తెలంగాణ ముఖ్యంగా దేశంలోనే కొంత అటు ఇటు ఉంది, తెలంగాణ రాష్ట్రంలో మరీ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంచెం అటు నుంచి ఇటు నుంచి అటు పోతూనే ఉన్నారు నాయకులు. దీంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇక్కడ అధికారం, హోదా, డబ్బు ఇవన్నీ కూడా ఈరోజు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజున కులం, మతం, రాజకీయ, డబ్బు ఇవన్నీ ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఎన్నికల్లో గెలవాలి అనేటువంటిదే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నప్పుడు ఇది మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో డబ్బు ఆధారంగానే ఎన్నికలు గెలుస్తున్నారు, డబ్బుతోటే ఎన్నికల్లో గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత విచ్చలవిడిగా అయిపోయిందంటే ఈ 10-20 సంవత్సరాలలో మరీ ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది డబ్బుతో. అంటే ఇక ఓటుకు ఆశ్చర్యపోతాం, లేదు పైసలు తీసుకొని పోయి ఓటుకు పంచినప్పుడు 1000 రూపాయల 2000, నేను 1000 వంచినట్టు కానీ నేను 2000 వంచినట్టు కానీ. మీ కళ్యాణ్ గారు మీకు అది వినపడుతూనే ఉంది కదా, మీకు బయట ఆఫ్ కెమెరా మీకు కనపడుతూనే ఉంటది అంతా కూడా. కోట్ల రూపాయలు ఒక అసెంబ్లీ గెలవడానికి 50 కోట్లు, 30 కోట్లు, 70 కోట్లు ఖర్చు పెట్టాలి. ఈ స్థాయికి దిగజార్చింది ఎవరో ఈ రోజున మనం అర్థం చేసుకోండి. ఈ స్థాయికి నిన్న కిషన్ రెడ్డి గారు మాకు నిన్ననే గుర్తు చేస్తున్నాడు. నిజాం కాలేజీలో బహిరంగ సభ పెడితే మేము కార్యక్రమం పెట్టాలనుకున్నప్పుడు డబ్బు ఆధారంగా చర్చకు వచ్చినప్పుడు నిజాం కాలేజీలో బహిరంగ సభ పెట్టాలనుకుంటే మైక్ పెట్టి హైదరాబాద్ లో అనౌన్స్మెంట్ చేస్తే నిజాం కాలేజ్, ఇప్పుడు నిజాం కాలేజ్ కాదు, అప్పుడు 25,000 మంది బట్టి నిజాం కాలేజ్ కావడం. ఇట్లా అట్టే వచ్చేసారు. ఎవరు పైసలు లారీ పెట్టే వాళ్ళు కాదు, జీప్ పెట్టే వాళ్ళు కాదు, పైసలు ఇచ్చే వాళ్ళు కాదు, ఛాయ్ లేదు, సమోసా లేదు, అట్లనే వచ్చి బహిరంగ సభలో వాలంటీర్ గా వచ్చి కూర్చున్న రోజు నేను చూసిన. నేను ఆ మీటింగ్ అటెండ్ చేసిన. నేను ఇంకా నాకు గుర్తుంది, చాలా చిన్నగా ఉన్నప్పుడే, అంటే పైసలు ఇవ్వండి మీటింగ్ రండి అనేటువంటి రోజులు కూడా ఉండే. ఈ రోజు పరిస్థితి ఏంది? ఈ రోజు పరిస్థితి ఏంటంటే మీటింగ్ రావాలంటే బిర్యానీ తినిపించాలి, బీర్ తాపియాలి,
బస్ ఎక్కిపోయిన ఈ పరిస్థితులలో ఒక సాధారణ పార్టీ కార్యకర్త ఎన్నికల పోటీ చేసే పరిస్థితి లేదండి. ఇది వాస్తవమైన పరిస్థితి, అంగీకరించాల్సిన ప్రకాష్ రెడ్డి గారు, పరిస్థితి. ప్రకాష్ రెడ్డి గారు, మీ పార్టీలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ ప్రస్తావన ఖచ్చితంగా తేవాలి. అది మీ పార్టీ నుంచి వరంగల్ టికెట్ ఆశించారు ఎవరు? రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్. ఆయనకు మీరు ఇవ్వలేదు, మీరు టికెట్ ఇవ్వలేదు. తీసుకొచ్చి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూర్ రమేష్, ఆయనను బీఆర్ఎస్ వాళ్ళు కారు ఎక్కించుకొని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆయన కారు దిగి మీ దగ్గరికి వచ్చాడు. పెద్ద హైడ్రామా జరిగింది, మీకు తెలుసు. ఆయన మీ అభ్యర్థి కాబోతున్నాడు, ఇంక అనౌన్స్ కాలేదు. కట్ చేస్తే అదే డీజీపీ, రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్ ఈరోజు బాపట్ల ఎంపీ అభ్యర్థి. అంటే బాపట్ల ఎంపీ అభ్యర్థి టీడీపీ నుంచి. అది ఆయనకు అక్కడ ఉన్న అర్హత ఇక్కడ మీ దగ్గర ఎందుకు లేకుండా పోయింది? ఇది డబ్బుకు సంబంధం లేదు కదా ఇది. అంటే నేను ఇక రెండు విషయాలు కళ్యాణ్ గారు, ఐదర్ పార్టీ అనే డబ్బులు ఇచ్చి గెలిపియాలి, లేదా వ్యక్తి దగ్గర డబ్బులు ఉండాలి. ఈ రెండు తప్పిస్తే ఇంకో మార్గం లేదు. ఈ రోజున మీరు కృష్ణప్రసాద్ గారు అయితే ఇప్పుడు టీడీపీ డబ్బులు పెడుతుందేమో తెలియదుగా, లేకపోతే ఇక్కడ అభ్యర్థులు కావాలనుకుంటే డబ్బు ఉండాల్సింది. ఈ పరిస్థితి చాలా అన్ని పార్టీలలో ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ అని ఎగ్జామ్షన్ లేదు కళ్యాణ్ గారు. అందుకోసం అనే డబ్బు అప్పుడు రాజకీయ పార్టీ కూడా వ్యక్తుల ఆధారంగా నడిచే రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా మీరు కూడా ఏబిసిడి కేటగిరీలు చేసి మరీ డబ్బులు పంచారు. అనుమానం అదేమన్నా బీజేపీలో? మోహన్ బయటకు వచ్చి చెప్పారు, నేను డీ కేటగిరీ అట అందుకే బయటకు పోతున్నా అని. నేను విజయ్ కళ్యాణ్ గారు అందుకోసం చెప్తున్నా. ఈ రోజు పరిస్థితి ఏమంటే వరంగల్ లో ఎందుకు ఇవ్వలేదు మరి? ఎందుకు వెళ్ళిపోయారు డీజీపీ కృష్ణప్రసాద్, రిటైర్డ్ డీజీపీ అని అడుగుతున్నాను. నేను చెప్తున్నా అదే, వరంగల్ లో ఆయనకు డబ్బులు సరిపోకపోతే ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు డబ్బులు పెడతాడేమో తెలియదు ఇక. అంటే అంతకంటే వేరే తేడా లేదు. మీ అలయన్స్ పార్టీ అది కూడా మీ అలయన్స్ పార్టీ. అదే ఐదర్ నువ్వనే పెట్టాలి లేకపోతే పార్టీ అయినా పెట్టాలి. రెండు తప్పిస్తే వేరే మార్గం లేదు కదా. అది ఎంత పెట్టాలి? ఒక 50 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు కాదు ఈ రోజున. కోట్ల, వందల కోట్లు, 10 కోట్ల, 20 కోట్ల, 50 కోట్ల లెక్క నువ్వు ఎంత పెడతావా అనేటువంటి లెక్క ఈ రోజు వస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున. ఈ దురదృష్టకరమైన పరిస్థితి. దీనికి కారణాలు ఎవరో కూడా తెలుగు ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా బాగా తెలుసు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను హైదరాబాద్ లో అనుభవంతో చెప్తున్నాను. 1 లక్ష రూపాయలతో ఎమ్మెల్యే గెలిచిన రోజు కూడా ఉన్నాయి కళ్యాణ్ గారు. 1 లక్ష రూపాయలతో, 1 లక్ష రూపాయలతో ఎమ్మెల్యే గెలిచినటువంటి బీజేపీ అభ్యర్థి గెలిచినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు ఇక్కడ మన దగ్గర. అటువంటి ఇంతెందుకంటే మీరు నన్ను అంటున్నారు కదా, ఇంద్రసేన రెడ్డి గారు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంద్రసేన రెడ్డి గారు ఎన్నికల్లో పోటీ చేయాలని అడిగినప్పుడు నేను ఆ డబ్బులు పెట్టుకొని పోటీ చెయ్యలేను, నా దగ్గర అన్ని డబ్బులు లేవు అన్నాడు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, స్టేట్ ప్రెసిడెంట్ అన్ని ఉండి కూడా. అంటే ఈ స్థాయి ఇంద్రసేన రెడ్డి లాంటి వ్యక్తులు నన్ను పక్కన పెట్టాను కాసేపటికి. 2 సార్లు ఎమ్మెల్యే ఉండి 3 సార్లు నాకు కూడా ఒక ఎగ్జాంపుల్ తెలుసు. రీసెంట్ ముందు ఎలక్షన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఎంపీ టికెట్ వచ్చిన తర్వాత చెప్తా ఉన్నాడు, మేము అసలు పైసలు అనేది ముచ్చటే లేదు, అదే చెప్తున్నా. ప్రచారం చేసిన ఎంపీ టికెట్ తీసుకోవడానికి భయపడ్డారు, అన్ని డబ్బులు నేను పెట్టలేనని. ఒకటి. రెండోది చిన్నారెడ్డి మాజీ మంత్రి కూడా వనపర్తి నుంచి మొన్నటి ఎన్నికల్లో టికెట్ వచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నా ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే అన్ని డబ్బులు నేను పెట్టలేను, నాకంటే మెగారెడ్డి బెటర్ అని. అది పరిస్థితి. ఆయన గెలిచారు కూడా మెగారెడ్డి. అంటే కళ్యాణ్ గారు మీకు అర్థమైంది కదా దీనికి కారణం ఎవరు అనేటువంటి. మీరు చిన్నారెడ్డి గారిని ఒక ఆదర్శంగా తీసుకున్నా, ఇంద్రసేన రెడ్డి గారు తీసుకున్నా, బాజిరెడ్డి గోవర్ధన్ తీసుకున్నా, మీరు కారణం అర్థమైపోయినప్పుడు ప్రకాష్ రెడ్డి లాంటి కార్యకర్త పోటీ చేయాలన్నా చేయొద్దా అనే పరిస్థితి. కంటే అల్టిమేట్ గా ఇప్పుడు మమ్మల్ని ఎన్ని మాట్లాడినా మేము డబ్బులు ఇవ్వకుండా ఓడిపోయినాము, కిషన్ రెడ్డి గారు డబ్బులు పంచలేదు కాబట్టి ఓడిపోయినా చూస్తలేరు. ఓడిపోయిందా లేదా అనేటువంటి లెక్క పెట్టి నెంబర్ కి మాకు 89 గెలిచినాయి కదా ప్రజలు, మాకు యాక్సెప్టెన్స్ వచ్చింది. మాకు 99 గెలిచినాయి కదా మాకు యాక్సెప్టెన్స్ వచ్చింది. మాకు 64 గెలిచినాయి కదా ప్రజలు యాక్సెప్టెన్స్ వచ్చింది. కాబట్టి మేమే విక్టరీ. ఎట్లా విక్టరీ అనేటువంటి మార్గం గురించి మనం ఆలోచించట్లే. అల్టిమేట్ గా నెంబర్ గేమ్ లో ఈ రోజు దురదృష్టకరమైన పరిస్థితి. నెంబర్ గేమ్ లో మేము నెంబర్ గెలిచినాం కాబట్టి ఇక మేమే ది గ్రేట్, ఈ ప్రపంచంలోనే ది గ్రేట్ అని చెప్పుకున్నటువంటి పార్టీల గురించి ఏం మాట్లాడాలంటే కళ్యాణ్ గారు చూసిన అది పరిస్థితి. ఎందుకంటే మనం ఒక సీట్ గెలిచిన పార్టీ మాట్లాడతాదా మమ్మల్ని అవమానం. టీవీ ఛానల్లో కూడా ఎంత అవమానం చేశారు. మీరు ఒక్క సీట్ గెలిచారు అని మేము ఎంత కష్టపడి సిద్ధాంతం కోసం కష్టపడి ప్రజల మధ్యలో ఉంటే మీరు ఒక్క సీట్ గెలిచారని మాట్లాడినటువంటి పరిస్థితి అవమానకరంగా. మీరు సిద్ధాంతం కోసం నిలబడ్డామని ఎప్పుడు మాకు గర్వంగా చెప్తున్నారు మా గురించి. మీరు ఒక్క సీట్ గెలిచారు కదని అవమానం చేస్తున్నప్పుడు అవమానాల భారం నుంచి బయటకు రావడం కోసం కూడా ఒక మార్గం వెతుకుతున్నాం అనుకోండి కాసేపటికి. ఈ అవమాన భారం నుంచి మీకు ఎన్ని వచ్చినాయా? ఒక సీట్ కదా. మీకు ఎన్ని వచ్చినాయి? 8 కదా ఇప్పుడు వచ్చినాయి. మరి ఇదే కదా అవమాన భారం. అందుకో సిద్ధాంతం పట్ల నిలబడ్డటువంటి నిబద్ధతతో పనిచేసేటువంటి నాయకత్వాన్ని పార్టీని గుర్తించినంత వరకు ఈ సమస్య తప్పదు. దీన్ని ఎదుర్కోవాల్సింది. సమస్య పరిష్కారం కోసం నేను నాలాంటి కూడా పోరాటం మొదలు పెడతాను. ఆల్ ది బెస్ట్ ప్రభాకర్ రెడ్డి గారు. దయాకర్ గారు వచ్చారు. అసలు ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి. ప్రకాష్ రెడ్డి గారు మొత్తం డిబేట్ అంతా విన్నారు.
బీజేపీలో కూడా చేరుతున్నారు నాయకులు, బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు, చేరుతున్నారు. ఏ రకంగా మీరు తెలంగాణలో ఎదుర్కోబోతున్నారు? ఎందుకంటే మీ కార్పొరేటర్లు ప్రధానంగా జిహెచ్ఎంసీలో కార్పొరేటర్లపై కొంచెం దృష్టి పెట్టినట్టుంది కాంగ్రెస్ పార్టీ అయితే. పోతారు ఏం చేద్దాం. సార్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అది 44 సీట్ల 33 సీట్ల అనేది పక్కన పెట్టి జగదీశ్వర్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా ఒక రకంగా సరిగ్గా వారు చేసిన పని వారు చేశారు, కానీ వారి స్టేట్మెంట్ మాత్రం నేను సమర్థిస్తాను. ఎందుకంటే స్టేట్మెంట్ నే మిగతా అంశాలను కదా, మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను. నేను గతంలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను సార్. దిగ్విజయ్ సింగ్ అనే వ్యక్తి, సరే మనకు రాజకీయాలు ఎటువంటి కూడా పక్కన పెట్టండి, మధ్యప్రదేశ్ లో 300 సీట్లు ఉంటే అప్పుడు ఉమ్మడి మధ్యప్రదేశ్ లో 153 సీట్లు మాత్రమే గెలిచి 5 సంవత్సరాల కాలం పాటు అక్కడ బీజేపీ ప్రధాన ప్రత్యర్థి 5 సంవత్సరాల కాలం పాటు పరిపాలన చేసిన ముఖ్యమంత్రిగా ఒక్కరోజు ఒడదొడుకులు లేవు, ఒక్కరోజు చర్చ కూడా లేదు. 3 సీట్లు మాత్రమే అధికం 300 మందిలో. ఇప్పుడు మరి ఇక 110 మందిలో మాకు సంఖ్య పెంచుకుంటే ఏమో అయిపోతా భ్రమలు ఉంటే ప్రజలు వాళ్ళ సంఖ్యను వాళ్ళ ఓటర్ సంఖ్యను తగ్గిస్తారని మాత్రం నేను చెప్పదలుచుకున్నా. అంటే ఆ రోజు రావాలి, వస్తుంది. ప్రజలు ఈ రోజు కాకపోతే ఇంకో ప్రతి సంస్కరణకు కూడా కొంత సమయం పడుతుంది కళ్యాణ్ గారు. ఈ సంస్కరణ కూడా సమయం మీరు కూడా కొన్నేనా కార్యకర్తలకు ఇస్తే ఓట్లు పడతాయి. మీకు కూడా ప్రకాష్ రెడ్డి గారు కొన్నేనా కార్యకర్తలకు ఇస్తే ఓట్లు పడతాయి. కంక్లూడ్ చేద్దాం, టైం లేదు. ప్రకాష్ రెడ్డి గారు మీకు కూడా తెలుసు, మైనార్టీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు మన తెలుగు ప్రధాని పివి నరసింహారావు నడిపారు. ఒక్క సీటు తగ్గిందని తన ప్రభుత్వాన్ని వదిలేశారు వాజ్పేయి గారు. అంత నీతి నిజాయితీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉండేది, బీజేపీ నాయకుల్లో ఈ జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు వాళ్ళు ఎవరు ఎప్పుడు జరిగింది మొత్తానికి రాజకీయాల్లో మార్పు రావాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రకాష్ రెడ్డి గారు